హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. రీసెంట్ గా నేనైతే మేడారం జాతరకి వెళ్ళాను. ఫస్ట్ మేమైతే గట్టమ్మ తల్లి దర్శనం కోసం వెళ్ళాం. మేడారం వెళ్లే ప్రతి ఒక్కరూ ముందు ఇక్కడ దర్శనం చేసుకుని తర్వాత మేడారంకి వెళ్ళాలి అని నమ్మకం. ఈ దేవత అయితే చాలా పవర్ఫుల్. మా సైడ్ అయితే కొత్త వెహికల్స్ తీసుకుంటే ఫస్ట్ ఇక్కడ పూజ చేయించుకుంటారు. దర్శనం అయ్యాక నెక్స్ట్ మేమైతే మేడారంకి జర్నీ స్టార్ట్ చేసాం. మేడారం జాతర అంటే ఏషియాస్ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్. ఎవ్రీ 2 years కి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడైతే సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు అని భక్తులు చాలా భక్తితో పూజిస్తారు. మేడారం జాతర ఈజ్ నాట్ జస్ట్ ఏ ఫెస్టివల్, ఇదొక బిలీఫ్, ట్రెడిషన్ అండ్ డివైన్ ఎక్స్పీరియన్స్. మేడారంలో ఫస్ట్ అయితే గంగ స్నానం చెయ్యాలి. ఇప్పుడు వాటర్ ఇంకా చెరువులోకి వదలలేదు, ఎందుకంటే ఇక్కడ చాలా అంటే చాలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈ ఇయర్. సో మేము వెళ్ళినప్పుడైతే చెరువులోకి ఇంకా అంతగా వాటర్ వదలలేదు, కొన్నే వాటర్ ఉన్నాయి. జాతర టైంలో అయితే వాటర్ ఫుల్ గా రిలీజ్ చేస్తారు, ఎందుకంటే లక్షలాది మంది వస్తారు కాబట్టి. మేము వెళ్ళినప్పుడైతే అంత క్రౌడ్ గా లేదు, బట్ ఓకే. ఇప్పుడు అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి చాలా డస్ట్ ఉంది. చాలా చిన్నపిల్లలతో వెళ్తేనైతే మాస్క్ లేకుండా అస్సలు వెళ్ళకండి. మేమైతే గంగ స్నానం తర్వాత దర్శనానికి వెళ్ళాము. మాకు దర్శనం ఎలా అయ్యింది, మేము అక్కడ ఇంకేం చేసాం అనేది నేను నెక్స్ట్ పార్ట్ 2లో చూపిస్తాను. వెయిట్ ఫర్ పార్ట్ 2 ఆఫ్ మేడారం జాతర.